హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి ఊటీలో డే 2. సో మేమున్న హోటల్ రూమ్ ఇది అండ్ హోటల్ ఇది అండ్ వ్యూ వచ్చిందాక చూపించాను కదా, హోటల్ రూమ్ నుంచి వ్యూ చాలా బాగుందండి. మార్నింగ్ ఇక్కడ మాకు బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ వచ్చింది. సో బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడే తినేసాము. ఇంకా దాని తర్వాత ఇంకా రెడీ అయ్యాము ఊటీలో మెయిన్ ప్లేసెస్ అన్నీ చూడడానికి. సో అట్లా రెడీ అయ్యి అందరం స్టార్ట్ అయిపోయామండి. ఫస్ట్ అయితే ఊటీలో చూడ్డానికి చాలా ఎక్కువ ప్లేసెస్ అయితే లేవు, బట్ ఫ్యూ ప్లేసెస్ ఉన్నాయి. అండ్ ఊటీకి చాలా క్రౌడ్ వచ్చారండి. ఇది సమ్మర్ కదా, ఊటీ సీజన్ ఇది. అండ్ రూమ్స్ బుక్ చేసుకోకపోతే మాత్రం ఇంకా బిస్కెట్ అయిపోతారు. అసలు అంత క్రౌడెడ్ ఉంది ఊటీ. అండ్ వ్యూ కానీ క్లైమేట్ కానీ చాలా బాగుందండి. కానీ ఊటీలో కూడా మధ్యాహ్నం టైమ్స్లో మాకు కొంచెం ఎండలాగే అనిపించింది. సో మార్నింగ్ అండ్ నైట్ అయితే చాలా కూల్గా చాలా బాగుంది క్లైమేట్ అండ్ టెంపరేచర్. సో మేమైతే ఫస్ట్ ఇక్కడ దొడ్డబెట్ట పీక్ పాయింట్కి అయితే వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కొంచెం ఒక పీక్ కొండలాగా ఎక్కాలి. అవన్నీ కార్ వెళ్తుంది అక్కడ దాకా. సో ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడి నుంచి ఆ పీక్ పాయింట్ వెళ్ళేదాకా కొంచెం నడవాలి మనం. ఈ నడిచే వే అంతా న్యూమరస్ షాప్స్, షాపింగ్, ఫుడ్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. షాపింగ్ చేసే వాళ్ళకి ఇంకా పండగనే చెప్పాలి. నాకైతే కళ్ళు అసలు ఎటు తిప్పుకోవాలో అర్థం కాలేదు. చాలా షాపింగ్ ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ షాపింగ్ ప్రైజెస్ కూడా రీజనబుల్లే. అండ్ మనం ఎంత బాగా బేరం ఆడితే వాళ్ళు అంత తగ్గిస్తారు. సో ఇక్కడ కూడా నేను కొంచెం షాపింగ్ అయితే చేశాను. నా షాపింగ్ అంతా నేను వేరే వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చాలా ఉన్నాయండి, చాలా రకాలు ఉన్నాయి. చాలా షాప్స్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ బాగా కనిపించాయి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వూలెన్ క్లోత్స్, సమ్ వింటర్ వేర్ అట్లా అవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ టెంపరేచర్ కూల్ ఉంటుంది కదా. అండ్ మీకు బాగా తెలుసు ఇక్కడ వెజిటేబుల్స్ చాలా బాగా పండుతాయి. మేజర్గా క్యారెట్స్ అండ్ రాడిష్ అలాంటివి ఫ్రెష్గా ఉన్నాయండి. క్యారెట్స్ అయితే మేము రిటర్న్లో తిన్నాము, క్యారెట్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ఆ పీక్ పాయింట్కి అట్లా నడుస్తూ ఉంటే వచ్చేస్తామన్నమాట. ఒక ఫుల్ ఏరియా అలా ఉంటుంది. అండ్ అక్కడి నుంచి మనకి ఫుల్ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 2 సైడ్స్, ఇటుకి ఒక సైడ్ చూస్తే ఊటీ కనిపిస్తుంది, ఇంకో సైడ్ చూస్తే కూనూరు కనిపిస్తుంది అనమాట. సో మనం ఇక్కడ ఆ బిల్డింగ్ పైకి కనుక వెళ్ళి చూస్తే అక్కడ నుంచి 2 వ్యూస్ మనకు చాలా క్లియర్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడైతే ఫుల్ ఫోటోషూట్ తీసుకునే వాళ్ళు కానీ చాలామంది కనిపించారండి. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ అనమాట. వెనకాల సీనరీ కానీ చాలా బాగుంటుంది. విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇక్కడ పైనుంచి చూస్తే ఊటీ వ్యూ మొత్తం మనకి కనిపిస్తుందండి. ఊటీ ప్లేస్ అంతా అసలు ఎంత చిన్నగా చాలా బాగా కనిపిస్తున్నాయి ఇల్లులన్నీ. తెలుసు కదా, ఊటీ హిల్ స్టేషన్ కొండల మీదే కట్టేస్తూ ఉంటారు ఇల్లులన్నీ. అసలు భలే కనిపించింది ఇక్కడ నుంచి చూస్తుంటే. అండ్ అదంతా క్లౌడ్స్ అండి, చూస్తుంటే పొగలాగా ఉంది కదా మనకి. సో అదంతా క్లౌడ్స్ అనమాట, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి కిందకి ఇటు సైడ్ నుంచి దారి, ఎక్కేది ఒక వ్యూ, దిగేది ఒక వ్యూ. అండ్ ఇది వచ్చి కూనూరు అనమాట. కూనూరు ఇట్లా కనిపిస్తుంది మనకి. కూనూరులో ఇక్కడ మనకి హౌసెస్ పెద్ద కనిపించకపోయినా నేను కూనూరు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. కూనూరు వచ్చేసి మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. నేను దాన్ని మన నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను కూనూరు అంతా ఎలా ఉందని. సో నెక్స్ట్ ఇక్కడి నుంచే ఒక చిన్న గేట్ త్రూ లాగా కిందకి వెళ్ళాలి. అక్కడి నుంచి కూడా మనకి వ్యూ చాలా బాగుంటుంది, వ్యూ పాయింట్. మేజర్గా ఇక్కడ ఏంటంటే నేచర్కి దగ్గరగా ఉంటాం కదా. సో రకరకాల పిట్టలు అండ్ బర్డ్స్, ఎనిమల్స్ చాలా కనిపించాయండి. అవి బాగా ఎంజాయ్ చేసాము. సో ఇంకా అక్కడి నుంచి రాగానే నాకైతే ఐస్ క్రీమ్స్ కనిపించాయండి. ముందే నాకు ఐస్ క్రీమ్స్ అంటే పిచ్చి కదా. సో వెంటనే ఇక్కడ ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నాము. నేను ఇక్కడేమో మ్యాంగో బార్ తీసుకున్నాను. చాలా బాగుంది. ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో అలాంటి ఐస్ క్రీమ్స్ తీసుకుంటే. మనం ఎప్పుడు స్కూప్సే తింటాం కదా, ఇట్లాంటి పాప్సికల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మళ్ళీ మనకి తెలుసు కదా ఊటీలో క్యారెట్స్ చాలా ఫేమస్ అని. మన క్యారెట్ లాగా ఉండదు, ఇవి స్వీట్ క్యారెట్స్ అంటారు. ఇవి అసలు చాలా టేస్ట్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఎక్కువ ఈ వెజిటేబుల్సే పండిస్తుంటారు కదా.
కదా, క్యారెట్, రాడిష్ ఇవి ఎక్కువ పండిస్తుంటారు ఊటీలో, కూల్ ప్లేసెస్ కాబట్టి. ఇక్కడ సో వాటికి డిఫరెంట్ టేస్ట్, వాటికి వచ్చే టేస్ట్ మన ఊర్లో దొరికేలాగా ఉండదన్నమాట. కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మేజర్గా ఇక్కడ టీ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు ఒక యునీక్ డిష్ అయితే తింటున్నారండి. అదే మీకు తెలిసే కమెంట్ చేయండి. అసలు నాకైతే భయమేసింది, నేను తినలేదు. వాళ్ళైతే బాగా తిన్నారు. సో ఇవి చెప్పాను కదా, ఇక్కడ క్యారెట్ ఫీల్డ్స్ ఇవే అనమాట. ఇలా పండిస్తారు క్యారెట్స్. అండ్ చాలా వరకు ఊటీలో చాలా వరకు క్యారెట్ ఫీల్డ్సే కనిపించాయి మాకు. అండ్ మేము ఇంక అక్కడి నుంచి లంచ్కి అని చెప్పేసి ఒక హైదరాబాద్ టైమ్స్ అని ఒక రెస్టారెంట్కి వచ్చాము. సో మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ దొరుకుతుంది ఇటు సైడ్ అని చెప్పి ఈ హోటల్ ప్రిఫర్ చేసాము. అండ్ ఇక్కడి నుంచి కూడా వ్యూ చాలా బాగుందండి. అసలు ఎక్కడి నుంచి చూస్తున్నా ఊటీలో క్లియర్ స్కై అండ్ అట్మాస్ఫియర్ కానీ వెదర్ కానీ ఎంత కూల్గా క్లీన్గా అనిపించింది. సో ఇంకా లంచ్ అయిపోయాక ఇక్కడ రోజ్ గార్డెన్కి వచ్చామండి. ఇక్కడ రోజ్ గార్డెన్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని రోజెస్ ఉంటాయని. అండ్ మళ్ళీ వీటిల్ని వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చారనమాట ఆ సీడ్స్ని. సో ఇది చాలా ఫేమస్ ఇక్కడ, ఎన్ని రకాలు ఉన్నాయో. పైగా యాక్చువల్లీ ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా అంత ఎక్కువగా లేవు. ఇంకా సమ్మర్స్ కనుక ఉండుంటే చాలా ఎక్కువగా కనిపించాయి మనకి. అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. కొన్ని అయితే చాలా పెద్దవిగా ఉన్నాయి. మన అరచేయి కన్నా పెద్దగా ఉందన్నమాట. అంత పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్ కలర్స్, వాటి పేర్లు అన్నీ పెట్టారు అక్కడ. సో ఇదైతే చాలా పెద్ద ఏరియా అండి. ఇక్కడ కనిపించేదే కాదు, ఇంకా లోపల కిందకి అసలు చాలా ఉంది. ఇంకా మనం నడిచే ఓపిక అనుకోవాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ వెరైటీస్ వచ్చి 730 అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ వచ్చి 3100 ఉన్నాయి. సో ఇంకా అక్కడ అలా టైం స్పెండ్ చేసామండి. కూల్గా సాయంత్రం అలా కూర్చొని నడుచుకుంటూ అలా టైం స్పెండ్ చేసి ఇంకా నైట్ అయింది. నైట్కి ఇక్కడ ఒక రెస్టారెంట్కి వచ్చాము, అంగారా అని. ఇది ఇక్కడ ఫేమస్ అంట. అంటే చాలామంది దీనికి రివ్యూస్ బాగా ఇచ్చున్నారు. సో హోటల్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. కొంచెం అరబిక్ స్టైల్ లాగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ కాక్టైల్స్ అయితే చాలా బాగా ఫేమస్ అని అన్నారు. సో నెక్స్ట్ ఇంకా మేమైతే ఫుడ్ తిన్నాము. ఫుడ్ తినేసి ఇక్కడంతా ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. సో అవన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ లాస్ట్లో డెజర్ట్ తినాలి కదా, అక్కడైతే గులాబ్ జామ్ చాలా ఫ్రెష్గా అనిపించింది. సో ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ తీసుకున్నాము. సో ఇక్కడితో డే అయితే ఎండ్ అయిపోయిందండి. సో నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో చూపిస్తాను. సో టిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.